మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఏపీ ప్రభుత్వం పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఇటు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. సో నిజంగా ఆయనకు ప్రాణహాని ఉందా, ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ ఇష్యూ అనేది ఒక్కసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో దస్తగిరి వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పుడు అతను ఇటు వైసీపీ పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తాడు. తనకు ప్రాణహాని ఉంది అని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి నిజంగా ఆయనకు ప్రాణహాని ఉందా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా తనకు ప్రొటెక్షన్ కల్పించే అవకాశం కనిపిస్తుందా సార్? అది అంటే ఆయన ప్రభుత్వం మీద అయితే వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ రెండు వెర్షన్స్ ఉంటాయండి. ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయడానికి కారణం ఒకటి, వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడు, ఆయన రాజశేఖర రెడ్డికి స్వయాన తమ్ముడైన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది ఇప్పటికీ విచారించదగ్గ విషయమే. అది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైపు కానీ కుటుంబ సభ్యుల వైపు కానీ కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికి లేదు నాకు తెలిసి. అటువంటిది ఆయన ఇంట్లోకి వెళ్ళి కూడా ఆయనకి హత్య గావించబడ్డారంటే ఎవరికి అంత ధైర్యం ఉంటుంది చెప్పండి? ఎవరు అంత ధైర్యం చేయగలరా చెప్పండి? చేసిన ఎవడైనా బతకగలడా? ఏంటి కారణం అనే దాని మీద చాలామంది రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అది పక్కన పెట్టండి. అయితే ఇక్కడ ఈ దస్తగిరికి అనేది ప్రాణహాని ఉన్నది ప్రభుత్వం నుంచి అనేది ఒకటి, ప్రభుత్వం ఏం చేయకపోయినా ప్రభుత్వం మీద అభిమానం పెంచుకుని వీరాభిమానులు కొంతమంది కార్యకర్తలు ఉంటారుగా, అంటే ఈయన ఏదో చేసేయాలి, మా అధినేత మీద ఎట్లా మాట్లాడతాడా, లేదా మా ప్రభుత్వం మీద ఇలా మాట్లాడతారా అని పిచ్చి పీక్స్ లెవెల్ పిచ్చి కూడా కాదు, ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒకటి చేసేయాలి, అధినేత దృష్టిలో పడాలి, లేదా ముఖ్యమంత్రిగా దృష్టిలో పడాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా కొంతమంది షర్మిలా గారి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కేవలం అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని నేను అనుకోను. ఆయన దృష్టిలో పడాలని వీళ్ళ ఓవర్ యాక్షన్ నా అభిప్రాయం. ఆయన దృష్టిలో పడాలి, ఆయన మమ్మల్ని మెచ్చుకోవాలి, లేదా ఆయన మనకు మెడల్స్ ఇచ్చేయాలి, ఆయన మనకు ఒక పదవి ఇచ్చేయాలనే తాపత్రయంతో ఏదో ఒకటి మాట్లాడేస్తే ఎలా అవుతుంది? ఎన్ని అనుకున్నా కాదనుకున్నా ఆవిడ కూడా అతని కుటుంబ సభ్యురాలే కదా. సో అట్లాంటిది ఆవిడ కూడా రీసెంట్గా తెలంగాణ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేశారు సోషల్ మీడియాకి సంబంధించి. మీకు ఐడియా ఉందా? ఆవిడ మీద శ్రీరెడ్డి అలాగే పంచు ప్రభాకర్ అనే కొంతమంది వ్యక్తులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో ఆవిడ తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ దాన్ని ఏమంటారు, సైబర్ సెక్యూరిటీ వింగ్ వాళ్ళకి. సో సైబర్ సెక్యూరిటీ వాళ్ళు టేకప్ చేశారు. అంటే ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే ఈవిడ ఎలాగూ కాంగ్రెస్ చెందిన వ్యక్తి కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పడదు కాబట్టి, ఇవన్నీ పడదు కాబట్టి అంటే ఎవరు చెప్పారు? చూసామా? ఆయన రాజకీయ పరంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంతే. అందుకే ఈవిడ ఎక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తుందని కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. మరోవైపు అక్కడ పోలీసులు చర్యలు తీసుకోవట్లేదనే అభియోగాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కోర్టు కొన్ని తీర్పులు ఇచ్చినప్పుడే పోలీసు వ్యవస్థ కొన్ని రకాల చర్యలు తీసుకోలేదన్నట్టు కూడా గతంలో చాలాసార్లు వార్తాపత్రికలు వచ్చినప్పుడు కూడా చూసాం మనం. అమరావతి విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, లేదంటే కొన్ని అక్కడ ఏదో దాన్ని ఏమంటారు, రచ్చబండ టైపులో ఏదో కట్టారు బిల్డింగు, దాన్ని కూలగొట్టడం విషయంలో కానీ చాలా ముట్టికాయలు వేసింది హైకోర్టు. మరి దాన్ని ఎవరు అమలుపరచలేదుగా. సో ఇట్లాంటి సందర్భంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కుదరకో, లేదంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యానో షర్మిలా గారు కూడా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న వ్యక్తి అప్రూవర్గా మారిన డ్రైవర్, ఆయన ఒకప్పుడు డ్రైవర్గా ఉండే వ్యక్తి దస్తగిరి, ఆయన కూడా అప్రూవర్గా మారి ఫేవర్గా ఉంటున్నాడని మనం ఇంచుమించు ఒక 3-4 నెలలుగా చూస్తూనే ఉన్నాం. బట్ ఆయనకి మరలా ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మేబీ ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయేమో, అందుకు ఆయన ఇక్కడ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. తప్పే ఉంది? తప్పులేదు. ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఫోన్ కాల్స్ కానీ ఎక్కడి నుంచైనా రావచ్చు. సార్ నేను హైదరాబాద్లో ఉంటుండగా నాకు కాల్ వచ్చింది, అది నాకు ఖచ్చితంగా ఆంధ్రా నుంచి వచ్చిందని ఎవరికి తెలుసు? ఖచ్చితంగా మహారాష్ట్ర నుంచి వచ్చిందా, ఢిల్లీ నుంచి వచ్చిందా, దుబాయ్ నుంచి వచ్చిందా ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అలాంటి సందర్భాల్లో ఎక్కడి నుంచైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. సార్ నేను ఇక్కడ అద్దెకుంటున్నా, నాకు ఇలా ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు ఇలా కంప్లైంట్, నాకు ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, లేదా నాకు భయం వేస్తుంది, నాకు ఒక వ్యక్తి నన్ను వెంటాడుతున్నట్టుగా అనిపిస్తోంది, నన్ను కొంతమంది వ్యక్తులు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇట్లాంటివి చెప్పి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. పైగా ఆయన ఒక కీలకమైన వ్యక్తి హత్యలో భాగంగా లేదా చనిపోయినలో భాగంగా
నిందితుడుగాను లేదా అప్రూవర్గా ఉన్నాడు కాబట్టి టేకప్ చేస్తారు కూడా పోలీసులు కూడా. కాకపోతే ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది అనేది కొద్దిగా అండర్లైన్ చేయాల్సిన మ్యాటర్. అందుకే చెప్పాను కదా, దానికి ముందు ఏం చెప్పాను, ఒకటి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది, కానీ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు వేరే విహారం చేస్తారు, మాకు సపోర్ట్ ఉందిలే, మాదే ప్రభుత్వంలే అనుకునేవారు. ప్రధానమైన వ్యక్తులు మరీ ఒరే మా పేరు వాడుకోకండిరా, మా పేరు వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండిరా అని చెప్తూనే ఉంటారు. అవును, అలా చెప్పినా కూడా వీళ్ళు కింద స్థాయిలో మీరు సినిమాలో డైలాగ్ ఉంది చూసారా, లల్లు అంకుల మాలం జయాంటి మాలం ఓ సబ్ మేరే పీచే అన్నట్టు, అంటే మా వెనక వీళ్ళు ఉన్నారా అని చెప్పడం. జగనన్న మాలం ఓ సబ్ మేరే పీచే అంటే అట్లా చెప్పుకుని తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ పెద్ద పెద్ద ఫార్చ్యూనర్ కార్లు వైట్ అండ్ వైట్లు వేసుకొని ఊరికే వాళ్ళ కార్ని ఎవరిని ఆపకూడదని చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో వచ్చిన కల్చరు, పార్టీకి సంబంధించిన జెండా కారుకి ముందు పెడతారు డాష్ బోర్డు మీద. ఆ డాష్ బోర్డు వాడు కారు ఆపగానే జెండా కనిపిస్తుంది కదా, అమ్మ వీడు గవర్నమెంట్ ఏదో హీరోలో ఉన్నాడు లేదా నామినేట్ పోస్ట్లో ఉన్నాడు అనుకుని పోలీసు సర్లేని వదిలేస్తుంటారు. అందుకోసం ఇది వెనక లేకపోతే పార్టీకి సంబంధించిన గుర్తుతోటి స్టిక్కర్ అంటించేయడం, లేదా వెనక వాళ్ళ పేరు రాసేసి ఆ పేరుని పార్టీకి సంబంధించిన జెండాలతో రంగులతో నింపేయడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. సో అటువంటి వ్యక్తులు ఎవరైనా బెదిరించి ఏదో చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ గతంలో ఇక్కడ జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా అతను ఎక్కడకు ఆంధ్రాలో జరిగిన పరిణామాల దృష్ట్యా తెలంగాణ వచ్చి కంప్లైంట్ ఇచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రొటెక్షన్ కల్పించే అవకాశం కనిపిస్తుందా సార్? మళ్ళీ అదే మీరు క్వశ్చన్ కూడా అనుకుంటారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, దానికి పోలీసులు ఇస్తే పోలీసులు ప్రొటెక్షన్ కల్పిస్తారు. ఇక్కడ పార్టీలకి వ్యక్తులకి ఆపాదించొద్దు. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు దస్తగిరికి కూడా ప్రాణహాని ఉంది ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వ పెద్దలు ఏదో వచ్చి చేస్తారని కాదు. ప్రభుత్వ పెద్దలు వాళ్ళు చెప్తే చేయొచ్చు, లేదా ప్రభుత్వ పెద్దల దృష్టిలో నేను పడాలి, అమ్మా నేను ఏదో చేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, లేకపోతే మా అన్న మీద మా ప్రభుత్వం మీద ఇన్ని అబార్డాలు వేస్తాడా వీడు అని ఫీల్ అయ్యి ఓవర్ ఎక్సైట్ అయిపోయి హై బీపీ తెచ్చేసుకొని, నేను చాలా సందర్భాలు ఆలోచించి చూశాను. ట్రైన్ జర్నీ ఊరు వెళ్తున్నప్పుడు ట్రైన్ జర్నీలో చాలాసార్లు ఇట్లాగే ఊరికే ఏంటి మీది ఎక్కడ ఏ ఊరు ఇట్లా మాట్లాడుకుని ఉంటారు. మీది ఏ నియోజకవర్గం ఫలానా, ఎక్కడ ఎవరు ఎమ్మెల్యే, మీది వైసీపీ, మాది టీడీపీ, ఇంకా ఇలాగా వాడు వీడు ఎట్లా అంటే కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ బాగానే ఉంటారు, వాడు పార్టీ కన్నా వాళ్ళ అధినేత కన్నా ఆ కార్యకర్త సహించలేడు. కొంతమంది కార్యకర్త కాకపోయినా సానుభూతి పరులు ఉంటారు. వాళ్ళు నువ్వు ఏదైనా టీడీపీ తప్పండి, ఏదైనా వైసీపీ తప్పండి ఇలా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతుంటే ఇంకా ఒకడికొకడు ఏదో పర్సనల్గా తీసేసుకుంటుంటారు కొంతమంది. ఇంకొంతమంది బూతులే. ఎప్పుడైనా సరే ఒక డిస్కషన్, ఒక ఆర్గ్యుమెంట్లో ఒక్క వల్గర్ వర్డ్, ఒక్క బూతు వచ్చిందంటే అది ఖచ్చితంగా ఆ డిస్కషన్, అది సామరస్యంగా జరిగే చర్చ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతుంది, వాగ్యుద్ధంలోకి వెళ్ళిపోతుంది, వాగ్యుద్ధమే ఇంకా. కాబట్టి అలాగా ఎవరైనా బెదిరింపు చేస్తుండొచ్చు, దాన్ని ఖచ్చితంగా ట్రేస్ చేస్తారు, పోలీసులది బాధ్యత. కాదు కూడదు, ఈయన సోషల్ మీడియా వేదికగా దీనికి ముఖ్యమంత్రి గారే స్పందించాలి, నాకు రక్షణ కల్పించాలి దయచేసి అని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు ఆయన ఏమైనా ఎవరు అబ్బాయి మనం పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నాడు, సరే అదేదో చూడండి ఆ చీఫ్ సెక్రటరీకో పర్సనల్ సెక్రటరీకో ఎవరికో చెప్తారు ముఖ్యమంత్రి. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సీన్లోకి రారు కదా, పోలీసు వ్యవస్థ కదా భద్రత కల్పించాల్సింది, అది చూసుకుంటారు. కాబట్టి ఆయన మరి అప్రూవర్గా మారాడు, చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఈయన చెప్పిన తర్వాత ఒక కీలకమైన వ్యక్తి, ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తికి అరెస్ట్ చేస్తారని కూడా కథనాలుగా వినిపించాయి కదా. మరి ఆయన కూడా కొంత హై డ్రామా ప్లే చేసి అరెస్ట్ అవ్వకుండా అడ్డుకున్నాడని కూడా రకరకాల వార్తలు చూసాం. మరి అంత కీలకమైన వ్యక్తులతో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాణహాని కాకపోయినా ఈయనకి బడిది పూజ అని జరగచ్చుగా, ఎవడన్నా దారి కాసి కొట్టేయచ్చుగా, భయం ఉంటుంది కదా. అలా కొట్టినప్పుడు సివియర్గా గట్టి కొడితే చచ్చిపోతాడేమో ఎవరికి తెలుసు. కాబట్టి ఆయన ఇచ్చారు, చూడాలి మరి తెలంగాణ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది, అంటే ఎంతవరకు కేసుని ట్రేస్ అవుట్ చేస్తారనేది లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.